ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి నేనైతే విజయవాడ నుంచి ఎల్లూరు నుంచి మరి అదల్లా వీడియోలు 2-3 వీడియోలు పెట్టాను నిన్న మొన్న. ఈ రాత్రి మళ్ళీ సికింద్రాబాద్లో దిగానమాట. రాత్రి ట్రైన్కి వచ్చాను, హైదరాబాద్కి వచ్చాను. ఈరోజు హైదరాబాద్లో ఈ ఒక మంచి వీడియో తీతమని మన కోసం, ఫ్రెండ్షిప్ కోసం, జెట్టీసీను ఛానల్ చూసేవారి ప్రతి ఒక్కరి కోసము ఈ వీడియోలో మీకు తెలుపుతున్న ఒక మంచి విషయాలు, బిజినెస్ విషయాలు. ఇంట్రెస్ట్గా చూడండి, ఈ లాస్ట్ వరకు చూడండి. దీన్ని ఎవరు కట్ చేయకండి, ఎందుకంటే మంచి విషయాలు మీకు తెలియాలనే మీకోసమే, మీ అందరి కోసము ఈ వీడియో తీస్తున్నాను. దీన్ని ఎవరు కట్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మీ అందరి కోసమే బిజినెస్ ఏ విధంగా చేయాలి, ఎట్లా చేస్తే ప్రతి ఒక్కరు ఎలా డెవలప్ అవుతారు అనే దాని విషయంలో చెప్పబోతున్నాను. మీ అందరికీ తెలుసు బిజినెస్ అంటే ఏందనేది, కానీ మళ్ళీ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అని కూడా ఇంతకుముందు కూడా ఒక వీడియో 2-3 వీడియోలు తీశాను. కామెంట్లో ఎవరు తెలియచేయలేదు. నేను మాట్లాడే బిజినెస్ ఎవరి కోసం తీస్తున్నా, ఎవరి కోసం చెప్తున్నా అంటే, మిడిల్ క్లాస్ వాళ్ళు, డబ్బు లేదు, లక్షలు లేవు, కానీ ఏదో ఒక బిజినెస్ చేయాలి అనే ఇది ఉంటుంది అనమాట. వాళ్ళ కోసం చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరితోటి లక్షల కోట్లు ఉన్నాయి హైదరాబాద్లో, నేను చూస్తూ ఉన్నా. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరంటే పల్లెటూర్లలోనే ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి, గరీబోళ్ళు ఉంటారు కాబట్టి, వాళ్ళ కోసము ఈ వీడియో తీస్తున్నాను. ఇంట్రెస్ట్గా చూడండి. ఎందుకంటే ఇదేదో సోది చెప్తా ఉన్నాడని మీరు బాధపడకండి, కట్ చేయకండి. ఎందుకంటే ఈరోజు అడుగున డబ్బు లేకపోతే మనం ఏమీ చేయలేం. నిజమా లేదా? ఈరోజు ప్రతి ఒక్కరిని డెవలప్ చేసేది మిడిల్ క్లాస్ వాళ్ళే డెవలప్ చేస్తారు బిజినెస్లల్లో. ప్రతి ఒక్కరు బిజినెస్ సక్సెస్ అవుతున్నారు మన వల్ల. నేను చెప్పబోతున్నాను, ఇంట్రెస్ట్గా వినండి. ప్రత్యేకంగా కామెంట్లో మళ్ళీ తెలియజేయండి నేను మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయి, అసలు నేను మాట్లాడింది తప్పుగా మాట్లాడినా ఏందనే దాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను చెప్పే విషయాలు చాలా మంచిగా అనిపిస్తే, బాగున్నాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదట. ఎందుకంటే మీ అందరి కోసమే నేను ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు షేర్ చేయండి, లైక్ కొట్టండి. ఈ ఛానల్ను ముందుకు తీసుకుపోవాలి. మీ అందరి సపోర్ట్ వల్ల ముందుకు వెళ్తుంది. ఇంకా సపోర్ట్ ఉన్నారు, కొత్త వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి. నేను చెప్పబోయేది ఏంటంటే 2-3 నిమిషాల కంటే, ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ చెప్పాను. ఎందుకంటే నాకు ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని డెవలప్ చేసేది మనం మిడిల్ క్లాస్ వల్లే డెవలప్ చేస్తున్నాం. ఎలక్షన్లు వస్తే మనమే ముందర లైన్లలో ఉండి ఎలక్షన్లో ఓటేస్తాం. ఏదైనా కొత్త సినిమా వచ్చిందంటే లైన్లో కొట్లాడి అది 500 కానీ 1000 రూపాయలైనా సరే టికెట్ కొనుక్కొని సినిమాలు చూస్తాం. వాళ్ళు హీరో అయిపోతారు. కరోడ్ రూపాయల, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఎక్కడన్నా బంగారు షాపులు తెరిచి ఉంటే పండుగలు వచ్చినాయంటే సరే చలో బంగారాలు, చెవులకు, గొంతులకు ఉంగరాలు ఎన్నో కొంటున్నాం బంగారు షాపులో. లాభం ఎవరు పొందుతున్నారు? బంగారు షాపులైనా లాభం పొందుతున్నాడు. మనం ఏమైనా డెవలప్ అవుతున్నాము? బట్టల షాపులలో బట్టలు కొంటున్నాం, పండుగ వచ్చినప్పుడల్లా బట్టలు కొంటున్నాం. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళే ప్రతి ఒక్కరిని డెవలప్ చేస్తున్నారు, కానీ మనం మార్గం డెవలప్ అవుతలేం. ఎందుకంటే బాధ అనిపిస్తుంటుంది ఒక్కోసారి. ఈ మన తెలంగాణలో సపోర్ట్ ఉండదు, ఒకరికొకరు సపోర్ట్ ఇవ్వరు. బయట వాళ్ళు ఎవరైనా వస్తే, బయట రాష్ట్రాల వాళ్ళు తెలంగాణకు వస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తాం వాళ్ళకు. వాళ్ళు ముక్కు తెలియదు, ముఖం తెలియదు మనకు, కానీ వాళ్ళు మంచిగా 4 ముచ్చట్లు మాట్లాడి, ఓ ఛాయ్ తాపినా కానీ, ఓ బిర్యానీ తినిపించినా సరే ఖుషి అయిపోయి వాళ్ళకు ఎటువంటి సపోర్ట్ అయినా ఇస్తాం. కానీ మన చుట్టాలకు సపోర్ట్ ఇవ్వం, మన ఫ్రెండ్షిప్లకు సపోర్ట్ ఇవ్వం. మన తెలంగాణలో సపోర్ట్ అనేది ఉండదు. కొందరు ఎంతోమంది డబ్బులు ఉన్నాయి, లక్షల కోట్లు ఉన్నాయి, కానీ సపోర్ట్ గరీబ్ వాళ్ళకి సపోర్ట్ ఇయ్యరు, వాళ్ళ చుట్టాలకు సపోర్ట్ ఇయ్యరు. కొంతమంది చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు. బిజినెస్ అర్థమైన వాళ్ళే బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళకి ఎవరికి అర్థమవుతుంది బిజినెస్? డబ్బు విలువ తెలిసిన వాళ్ళకే బిజినెస్ అంటే ఏందనేది వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళే డెవలప్ అవుతున్నారు. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎందుకు డెవలప్ అవుతలేరు అంటే, అందరినీ డెవలప్ చేసుకుంటూనే ఉంటుంటారు. వాళ్ళు డెవలప్ కావాలనుకోరు. ముందు ప్రతి సినిమా డెవలప్ కావాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళే. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు కావాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళే. బట్టల షాపులు డెవలప్ కావాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళే. ఇలా బట్టల షాపులు, బంగారం షాపులు,
ఎన్నో ఉన్నాయి మన తెలంగాణలో. అందరినీ ప్రతి ఒక్క బిజినెస్ వాళ్ళని డెవలప్ చేస్తున్నాం మనం, కానీ మనం డెవలప్ అవుతలేం. ఈరోజు ఎన్నో వేల సినిమాలు చూసినాం, మనం ఏమైనా మారినామా? అదే ఈరోజు చూడండి, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, వాళ్ళు సక్సెస్ అయిపోతున్నారు. కానీ మనం ఇన్ని సినిమాలు, లక్షల సినిమాలు తీస్తూ ఉన్నారు. మనం దాదాపు అంటే ఒకరొకరు 100-200 సినిమాలు చూసింటాం చిన్నప్పటి నుంచి. ఎక్కడైనా మనలోన మార్పు వచ్చిందా? ఏదైనా బిజినెస్ చేసామా? ఒక 10 మందికి ఏదైనా మనం ఒక కంపెనీ పెట్టో లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టి వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నామా? లేదు. తల్లిదండ్రుల మీదనే ఆధారపడి ఉన్నాం మనం ఇప్పటికైనా. మన తల్లిదండ్రులు మనకి ఏం చేసిర్రు, వాళ్ళు ఏం సంపాదించిర్రు, మనకి ఏం చదివించిర్రు, ఇంకా పెద్ద పెద్ద చదువులు చదివియాలి, ఇక లక్షలు ఖర్చు పెట్టాలి మనకని చదువులు చదువుతూ ఉన్నాము. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎక్కడి నుంచి చేస్తారు చెప్పండి? వాళ్ళు కూడా కష్టపడి మనల్ని పెద్దగా చేయడమే కష్టం. వాళ్ళు ఇన్ని చదువులు చదివించుకుంటూ ఇన్ని లక్షలు ఖర్చు పెట్టించుకుంటూ మనల్ని పెద్దగా చేస్తే, పెళ్లి చేసినాక తల్లిదండ్రులను మర్చిపోతున్నారు. ఇంకా ఏకతక అంటే తల్లిదండ్రులని మీద ఎదురు తిరుగుతున్నారు. మీరు ఏం సంపాదించారు, ఎన్ని ఎకరాల భూమి కొన్నారు, ఎన్ని బిల్డింగ్లు కట్టిరు అని తల్లిదండ్రులను ఇంకా నిలదీస్తున్నాం తప్ప, మనం ఎన్ని బిల్డింగ్లు కట్టినాం, మనం ఏం సంపాదించినాం అనే దాన్ని మనం మర్చిపోయి ఇంకా తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నాం. కాబట్టి ఫ్రెండ్స్, నేను అన్నయ్య మీరు బాధ పెట్టుకోకుండా, నేను అన్నయ్య 100% మన తెలంగాణలో నేను చెప్పినవి కరెక్ట్ చెప్తున్నాను నేను. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది బిజినెస్ మెన్లు అవుతున్నారు మన తెలంగాణలో. మనం ఇంకా ఇక్కడ వెనకబడే ఉన్నాం. తెలంగాణ రావాలని, తెలంగాణ కోసం ఎంతోమంది అమరులు అయ్యారు, గ్యాస్ నూనె పోసుకొని చనిపోయారు. ఈరోజు వాళ్ళు డెవలప్ అవుతలేరు. సినిమాలు చూసిరు, వేల లక్షల మంది మనం సినిమాలు చూసాం, ఏమైనా డెవలప్ అయ్యామా? వ్యాపార వాళ్ళకు బంగారాలు కొన్నాం, బట్టల షాపులలో బట్టలు కొంటున్నాం, మనం డెవలప్ అవుతున్నామా? ఎక్కడున్నాం అక్కడనే అవుతున్నాం. ఫ్రెండ్స్, నేను చెప్పిన మాటలు 100% కరెక్ట్ చెప్తున్నాను. ఇంకేమైనా తప్పు ఉంటే క్షమించండి. ఎందుకంటే మీరు అందరూ బాగుండాలి, ప్రతి ఒక్కరు డెవలప్ కావాలని కోరుకుంటున్నా. ఇంకా చూస్తూ ఉండండి. నేను చెప్పిన నిజమే అయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి ఛానల్ ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ, ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఏమైనా ఉంటే ఇంకా కామెంట్ రూపంలో తెలియజేయండి. హాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఇంకా ముందు చూస్తూ ఉండండి, ఇంకా వీడియోలు తీస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ, బాయ్.